ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను దేవా. మా తండ్రివైన దేవా, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించేటటువంటి మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, మీ కృప, మీ కాపుదల మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. వాక్యము వింటున్నటువంటి వారందరూ గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వాక్యము మనకి ప్రకటించబడుతుంది అనంటే వింటున్నటువంటి వారందరూ కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన భావనతో వాక్యాన్ని వినాలి. మరి దేవుడు మనతో మాట్లాడటానికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటున్నాం క్రైస్తవ విశ్వాసులుగా. మరి మనం దేవునితో మాట్లాడాలంటే మరి ఎలా మాట్లాడాలి? దాని గురించి మనకి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది అని అంటే, ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడాలి. మరి ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడాలంటే ఆ ప్రార్థన మనం ఎలా చేస్తే దేవుడు వింటాడు? ఆలోచన చేయండి. ప్రకటించేటటువంటి సువార్త అందరూ ఏకముగా కూడి అందులో నీతిమంతులు ఉండొచ్చు, అనీతిమంతులు ఉండొచ్చు, ఎట్లాంటి స్వభావం కలిగిన వారైనా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మాత్రం వాళ్ళందరితో మాట్లాడుతుంది, వాళ్ళ ప్రవర్తన సరిదిద్దటానికి. కానీ ప్రార్థన విషయానికి వచ్చేసరికి అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎవరు చేస్తే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? చరిత్రలో కొన్ని విషయాలు మనం చూడగలిగితే, ఏమంటే దేవునినే కదిలించినటువంటి ప్రార్థన భక్తులు కలిగి ఉన్నారు. అంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎలక్ట్ అవుతాడా, దేవుడు కదులుతాడా అనంటే దేవుని యొక్క ప్రభావం ప్రార్థనతోనే ఉంది. దేవుని యొక్క గొప్ప మహాశక్తి ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది అని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. కనుక దేవుడు అసలు ఎవరి ప్రార్థన వింటాడు అనేది మనం చూడగలిగితే, ఇలా సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం 2వ లైన్లో సొలొమోను గారు మాట్లాడుతున్నారు కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అంటున్నాడు. అంటే భక్తులు దేవునితో మాట్లాడితే దేవునికి ఆనందం అని గ్రంథం సెలవిస్తూ ఉంది. అంటే భక్తులు అంటే ఎవరు? యథార్థవంతులు. అంటే ఏ దోషము, ఏ ఒక్క దేవునికి విరుద్ధమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన భావన లేనటువంటి వారినే బైబిల్ ఏమంటుంది? యథార్థవంతులు. అంటే యథార్థవంతులు ప్రార్థన చేస్తే దేవునికి ఆనందమని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరొక మాట చూడండి, ఇదే అధ్యాయంలో మరొక మాట కూడా 29వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో 2వ లైన్, దీనిలో కూడా 2వ లైన్, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూశారండి, యథార్థవంతులంటే ఎవరు? నీతిమంతులే. ఆ యథార్థవంతులైన నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడంటే పడబట్టే కదా అంగీకరిస్తున్నాడు ఆయన. అంటే దేవుడు యథార్థవంతుల ప్రార్థన వింటాడు, నీతిమంతుల ప్రార్థన వింటాడు. మరి ఎవరి ప్రార్థన దేవుడు వినడు? అది కూడా మనం ఆలోచించాలండి. మనం ఎలా పడితే అలా ప్రార్థన చేసేస్తే దేవుడు వినేస్తాడు అనుకుంటే చాలా పొరపాటు అది. మరి దేవుడు ఎవరి ప్రార్థన వినడు అది కూడా మనం చూద్దాం. ఇదే సామెతల గ్రంథం మీకు పరిచయ భాగంగా చూపిస్తున్న ప్రాముఖ్యమైన సంగతులు ముందుకెళ్ళి మనం విందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో మరి ఎవరి ప్రార్థన వినడో చూడండి, ఎవరి ప్రార్థన నచ్చదో. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయము. అక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే వాక్యము వినకుండా
ప్రార్థన చేస్తే అలాంటి వారి ప్రార్థన దేవుడు నేను వినను అని ఒక క్లారిటీ ఇచ్చేసాడు. గమనించాలి ఈ విషయాన్ని. వాక్యము వినకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా నువ్వు భక్తుడు అనేటటువంటి వేషాన్ని ధరించుకున్నంత మాత్రాన నీ అవసరాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వినడు. మరి ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని మూసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది క్రైస్తవులకి అనంటే, భక్తిలో యథార్థత లేక, దేవుడంటే భయము లేక, ఈరోజు తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నటువంటి వారికి వారి యొక్క అవసరాలను బట్టి ప్రార్థన చేస్తే దేవుడు అట్టి వారి మనవి ఆలకించడని గ్రంథం చాలా క్లారిటీగా చెప్తుంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం, దేవుని మాట వినటానికి వస్తున్నటువంటి మనం, మరి ఆయన మాట ఎలా వినాలని గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. నిర్గమకాండం చూడండి, పరిచయ భాగాలు చూద్దాం. ముందుగా నిర్గమకాండం 23వ అధ్యాయము చూడండి. 23వ అధ్యాయము చూడండి ఏమంటున్నాడు. 21వ వచనం నుంచి చూద్దాం. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఏం చెప్తున్నాడు? ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలి ఆయన మాట. ఆయన మాట జాగ్రత్తగా వింటే 22లో ఏమంటున్నాడు? అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల, చూడండి ఏం చేయాలంటాడు? ఆయన చెప్పింది నువ్వు జాగ్రత్తగా వినాలి, విన్నదాని ప్రకారం నువ్వు ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తేనే నీ మనవి జాగ్రత్తగా వినాలి. దానికోసం తీసుకొచ్చి ఇక్కడ వెనక మిమ్మల్ని. ఆయన మాట మనం విని విడిచిపెడితే కూడా నీ ప్రార్థన వినడు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారము యావత్తు అన్నాడా? కొద్ది మాటలే అన్నాడా? యావత్తు అన్నాడు. అంటే యావత్తు అంటే అర్థం ఏంటి? అన్ని విషయాలలోనూ నువ్వు ఎలా ఉండాలి? వాక్యానుసారంగానే బ్రతకాలి. మరి వాక్యానుసారంగా బ్రతికితేనే, వాక్య ప్రకారం నువ్వు నీతిగా ఉంటేనే, వాక్య ప్రకారమే నువ్వు భక్తి కలిగి ఉంటే అలాంటోడి ప్రార్థనే దేవుడు వింటాడు. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము వచనం మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో చూద్దాం ఒకసారి ఒక మాట. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏమండి, జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఈ మాట. దేవుడు ఎవరి మాట వినడు? పాపం చేసేవాడి మాట వినడు. జాగ్రత్తగా వినాలి. పాపం చేసేవాడి మాట వినడు. అలాంటి వాడి ప్రార్థన వలన ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదో. దేవుడు ఏ విషయాల్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చెయ్యడు. కనుక మరి ఏం చేయాలి? ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూశారండి ఎంత క్లారిటీగా ఉందండి. భక్తిహీనుడుగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. కనుక ఈ లోకంలో కనపరిచే భక్తి వేషధారణతో కూడిందైతే అసలు ఆ మనవి వినడు. మరి నువ్వు ఏ భక్తుడివై ఉండాలి? దైవ భక్తుడివై ఉండాలి. అంటే దేవునికి అనుకూలమైన భక్తి కలిగి ఉండాలి, వాక్యానుసారమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. అలాంటి భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయనకు ఆనందం అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే ఆయన అంగీకరిస్తాడంట నువ్వేది చెబుతుంది. జాగ్రత్తగా మనం విందాం కొన్ని మాటలు. అంటే దేవునికి మరి నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదండి, ఎప్పటి నుంచో చేస్తున్న ఒక విషయం గురించి, కానీ దేవుడు నా మనవి వినట్లేదా? దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు ఎందుకు అసలు నేను చేసుకున్నటువంటి ఈ యొక్క నియమాన్ని, ఈ నిబంధనను దేవుడు ఎందుకు సఫలపరచలేకపోతున్నాడు? మనిషికి ఎలా ఉంటుంది అంటేనండి, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తే 3 రోజులకు వచ్చినట్టుగా దేవుడు చెప్పంగానే వచ్చేయాల. కానీ దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఫ్లిప్కార్ట్ వాడిలాగానో లేకపోతే అమెజాన్ వాడిలాగా తేడు, లేదా షాపులో సరుకు ఇచ్చినట్టుగా, లేదా ఏటీఎం కార్డులో డబ్బులు రాజేసుకున్నట్టుగా దేవుడు ఇవ్వడు. దేవునికి అనుకూలమైనటువంటి సమయంలో, దేవుడు తగిన సమయంలో నీకెప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడు. ఆ మాట కూడా చూద్దాం. బైబిల్లో మరి ఉంది కదా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. చాలామంది పొరపడుతున్నారండి, అడిగిన దేవుడు ఇక్కడ చేయట్లేదు, కనుకనే మనము
అనేకమైనటువంటి చోట్లకి మనం తిరగాలనే ఆలోచన భావన ఈరోజు విశ్వాసంలో సరైన అవగాహన లేక ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల గురించి, భవిష్యత్తును గురించి సొలొమోను గారు ముందుగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, దేని కాలమందు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. చూసారండి, ఎవరు నియమించింది? ప్రతిదీ కూడా దేవుడు నియమించాడు. కనుక తగిన సమయానికి అది జరుగుతుంది. నువ్వు ఇలా జరిగిపోమంటే వాళ్ళు జరిగిపోదు. నువ్వు ప్రార్థనలో దేవా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది జరగాలయ్యా నువ్వు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఇవ్వడు. దేవునికి తగినట్టుగా నీ భక్తి ఉన్నప్పుడు, దేవుడు ఇవ్వవలసినటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ భక్తికి, నీ నీతికి, నీ యథార్థకు తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇచ్చి తీరతాడు. కనుక ప్రియులారా, అసలు యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేయమన్నాడు? ఈరోజు చాలామంది తమకు నచ్చినటువంటి వేలో ఈరోజు ప్రార్థన చేస్తున్నారు దేవునికి. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు అస్సలు వినడు. మరి ఎలా చేయాలని ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడున్నటువంటి మనుషులకు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం ప్రియులారా ఈ మాటలు. ఒకసారి వినండి ఎలా ప్రార్థన చేయమంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనము 6, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. అసలు ఎలా చేయాలి ప్రార్థన? అసలు ఈరోజు ఎలా చేస్తున్నారు ప్రార్థనలో? మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్తున్నాను ఉండే, మళ్ళీ కామెంట్లు చేయకండి. వ్యక్తిగత ప్రార్థన గురించి చెబుతున్నా. బహిరంగంగా సంఘముగా కూడుకున్నప్పుడు, బహిరంగ సభల్లో అందరూ ఏకముగా కూడి చేస్తారు, అది వేరు. అది కూడా చూపిస్తాను మీకు బైబిల్లో. కానీ ఎలా చేయమన్నాడు ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను నేను. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆయనకే వినబడేలా ప్రార్థన చేయాలి, అంతేగాని ఊరంతా వినబడేలాగా నువ్వు అరిస్తే ఉపయోగం ఏముంది? అందుకే ఆయన ఏమంటున్నాడో, ఇలా ప్రార్థన చేస్తున్నటువంటి మీరు అసలు ఎలా చేయొద్దు అంటున్నాడు చూడండి. 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దంటున్నాడు. అంటే వాళ్ళలా మీరు దేవుని దగ్గర అడగొద్దు, వాళ్ళలా మీరు దేవుని దగ్గర మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు నీతిమంతులు, భక్తిపరులు కనుక, మీరు అడగక ముందే మీకు అక్కరకున్నవేమో దేవునికి తెలుసు కనుక. కానీ తండ్రికి ఒక ఆలోచన ఏంటంటే, తన పిల్లలు అడగటం ఆయనకు ఆనందం. నువ్వు అడిగావని ప్రకృతిని చేశాడా? నువ్వు అడిగావని సకల జీవరాశులను చేశాడా? నువ్వు అడిగావని చెప్పేసి దేవుడు అన్నీ చేశాడు ఈ భూమి మీద. నువ్వు అడగక ముందే అన్నీ చేశాడు నీ కోసం. కానీ అన్నీ చేసినటువంటి దేవునికి నీకు ఏది అవసరమో ఆయన తెలీదా? ఆలోచించండి. అన్నీ ఆయన తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడు? మనం అప్పుడప్పుడు అంటాం, అడగను నేను అమ్మైనా అన్నం పెట్టదు. దేవుడు కూడా అంతేనండి, అడగకుండా ఏమి ఇవ్వడం. కానీ అడిగే ప్రాసెస్ మనకు తెలియాలి. రెండవది, ఎలా అడిగితే దేవుడు మనకిస్తాడో మనకు తెలియాలి. అది భక్తుల జీవితాల్లో మనం నేర్చుకోవాలి. భక్తుల జీవితాల్లో మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ప్రియులారా. కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనంలో చెప్తున్నాడు. ఎలా ప్రార్థన చేయాలో కూడా చెప్తున్నాడండి. ఒక రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుడు తీసుకోవాలి. లేదండి నా కోసం, నా కుటుంబం కోసమే చేసుకుంటాను నేను అని వ్యక్తిగతమైనటువంటి విధానంలో కూడా చేసేవాడు లేకపోలేదు. కానీ పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభవచనాలు ఏమంటున్నాడంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను. దేని నిమిత్తం? మనం నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే, మనము నెమ్మదిగాను సుఖంగాను ఈ లోకంలో బ్రతకాలంటే, చూడండి ఎంత క్లారిటీ చెబుతుందో గ్రంథం. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడునగు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉంది. ఇది మంచిదంటారా చెడ్డదంటారా? అందరి కోసం కూడా ప్రార్థన చేయటం, అందరి కొరకు ప్రార్థన చేయాలి.
దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, మన ప్రాంతాలలో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన రక్త సంబంధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు ఎలాంటి వాళ్ళైనా అవని, నీ బాధ్యత ఏంటి? ఒక భక్తిపరుడుగా అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. గ్రంథం అని చెప్తుందండి, ఇది మంచిది అంటున్నాడు పౌలు గారు. మరి ఇంత మంచి పనిని ఎంత చక్కగా మనం చేయాలి, మీరు ఆలోచన చేయండి. ఏమండి, నేను ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నానండి, కానీ నాకు ప్రతిఫలము దక్కట్లేదని నిరాశతో విశ్వాసం నుంచి తొలగిపోయి భక్తిహీనులుగా, దేవునికి దూరస్తులుగా, దయ్యానికి దగ్గరవుతున్నటువంటి భక్తులు ఎందరో ఉన్నారండి. దేవుడు అడగంగానే నీకు ఇవ్వడో. మరి దేవుడు అడగంగానే నీకు ఇవ్వాలంటే కొన్ని మాటలు చూసుకున్నాం మనం. మరి ఎలా ఇస్తాడు అడిగితే దేవుడు అని అంటే, మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన మాట ప్రకారం బ్రతకాలి, ఆ బ్రతుకులో భక్తి కలిగిన వాడిగా ఉండాలి, ఆ భక్తిలో నీతి కలిగిన వాడిగా ఉండాలి. అలాంటప్పుడు నువ్వు రహస్యంగా ఆయనకు ప్రార్థన చేయాలి నీ గదిలో ఉండి. అంతేగాని నీకు నచ్చినట్టుగా తిరిగేసి అటు ఇటు తిరిగేసి, ఏమండి నేను దేవుని బిడ్డనేనండి, దేవుని కుమారుడినేనండి, అయినా దేవుడు నా మనవి వినట్లేదండి, ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాడండి అనే పదజాలాలు మనం దేవుని దగ్గర వాడకూడదు. ఎందుకంటే అసలు ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఇప్పుడు వాక్యానికి ముందు మనం వాక్య పఠనం చేసాం. ఎన్నో కీర్తనది? 121 కీర్తన చదువుకున్నాం. అది మొత్తం చదువుకుంటారండి. అది ఎంత అద్భుతంగా ఉంది అక్కడ. ఇప్పుడు నా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఆలోచన చేయండి. ఆనాడున్నటువంటి భక్తులంతా కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటే దేవుడు ఆనాటి కాలాలలో వాళ్ళందరికీ దర్శనమిచ్చినటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే కొండల మీదకి వచ్చే ఆయన ప్రత్యక్షమే వాళ్ళకి అందరికి కూడా దర్శనాలు ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కనుక ప్రియులారా, వాళ్ళు ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళందరూ కూడా కొండల తట్టు చూశారు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవ సంస్థలకు కొండలు లేకపోలేదు. ఈ రోజుకి ఉన్నాయి కొండలు, కానీ నువ్వు ఎత్తవలసింది ఇప్పుడు కొండల తట్టు కాదు. మరి ఎవరి తట్టు ఎత్తాలి కన్నులు? ఆకాశమందున్నటువంటి దేవుని తట్టు ఎత్తాలి. దేవుని వాక్యము తట్టు నీ నేత్రాలు చూడాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యానికి అది లేదండి. ఒక ఆచారబద్ధమైనటువంటి నియమ నిబంధనలకు వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీకు విశ్వాసము లేకుండా, నీకు నా పట్ల నమ్మకం లేకుండా, నా పట్ల సరైనటువంటి అవగాహన లేకపోతే నీ మనవి నేను అసలు విననంటున్నాడండి ఆయన. ప్రార్థన చేస్తే భూమి కూడా కంపించేటటువంటి భక్తి చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రారంభ క్రైస్తవుల్లో మనకు ఆ తత్వం కనపడుతుందండి. ఏమంటే సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఏమండి ఎంత భయంకరమైనటువంటి విపత్తు వచ్చిందో చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఒక భక్తుని ప్రార్థన అంత భయంకరమైందని బైబిల్ చెప్తుంటే నువ్వు చేసేటటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడం నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు చేసిన ప్రార్థనలో నీతుంటే, నువ్వు చేసినటువంటి ప్రార్థనలో దేవునికి తగినటువంటి భక్తి ఉంటే, నువ్వు అనుసరించేది వాక్యాన్ని అయితే నువ్వు చేసేటటువంటి పని ఎందుకు సఫలం కాదు? నీకు చూపిస్తే ఇంకా ముగింపులో కొన్ని మాటలు ఉన్నాయి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే, చూడండి ఏమన్నాడు, ప్రార్థన చేయగానే అంటే వెంటనేనా లేకపోతే వారం తర్వాత? వెంటనే జరిగింది. కానీ జరిగించవలసినటువంటి పరిస్థితి అది. అందుకని దేవుడు వెంటనే వారి కూడి ఉన్న చోటు కంపించెను అంటే అర్థం ఏంటి? ఏమంటే కంపించినట్టు అర్థం ఏంటి? వణికింది, కదిలింది. ఎందుకు కదిలింది? సందర్భం మనం జాగ్రత్తగా వినాలి మాట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అసలు ఏం జరిగిందని ఇక్కడ భూమి కంపించింది? అసలు భూమి కంపించడానికి అక్కడ పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. ఎందుకు వీళ్ళు సంఘమంతా కూడా ప్రార్థన చేశారు? ప్రార్థన చేస్తే భూమి ఎందుకు కంపించింది? అసలు దీనికి మూలం ఏంటని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5 నుంచి చూద్దాం ప్రియులారా. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూసారండి ఎందుకు భూమి కంపించింది?
ఎందుకంటే సంఘ నాయకుడు బంధించబడ్డాడు. హేరోదు అనేవాడు దుర్మార్గుడుగా మారిపోయి సంఘానికి హింసలు తీసుకొస్తున్నాడు, సంఘపు వారిని బాధ పెడుతున్నాడు, కొందరిని చంపుతున్నాడు. చూడండి మొదటి వచనం నుంచి రండి ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని, చూసారండి ఏం చేస్తున్నాడు హేరోదు? సంఘాన్ని హింస పెడుతున్నాడు. ఎవరిని చంపాడు? యాకోబుని చంపించాడు. ఇలా చేస్తున్నాడని యూదులు ఆనందపడుతున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం మాకు తెలుసు, ధర్మశాస్త్రంలో మేము ప్రావీణ్యత కలిగినటువంటి వాళ్ళము. కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి బోధనా విధానం మాకు వ్యతిరేకంగా ఉందని దేవుని సంఘానికే వ్యతిరేకంగా మారిపోయారు యూదులు. వారవలేనటువంటి తత్వం, అసూయ కలిగినటువంటి భావన యూదులకు వచ్చేసింది. కనుక దేవుని పక్షాన సువార్త పనిచేస్తున్నటువంటి సేవకులను చంపుతున్న వాడికి వీళ్ళు సపోర్ట్గా నిలబడిపోయారు. నిలబడిపోయి వీళ్ళు ఆనందపడుతున్నారు. ఆనందపడుతున్నటువంటి సమయంలో ఏం చేశాడంటే, చంపినా ఎవడో నా మీద తిరుగుబాటు చేయలేదు కనుక పేతురును కూడా పట్టి లోపలేయాలనుకున్నాడు. హేరోదు పట్టుకొచ్చాడు, లోపలేసాడు. లోపల వేసిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు 5 నుంచి కంటిన్యూషన్ చేయండి. 5 నుంచి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలకు తీసుకొని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను. ఎప్పుడొచ్చింది ప్రభుదూత? సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు కదిలాడు. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు చెరసాలలో బంధించబడినటువంటి పేతురు దగ్గరికి దూతను పంపించాడు. దూతను పంపించేసరికి పేతురు గారి పరిస్థితి ఎలా ఉందండి? లోపల కొంతమంది సైనికులు ఉన్నారు, దాని గేటు ముందు సైనికులు ఉన్నారు. చక్కగా ఏం చేస్తున్నాడు? హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏం జరుగుతుంది చూడండి, బాగుంటుంది. 9వ వచనం వరకు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరకు నిలిచెను. అతడుండిన గదిలోకి వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడాను. దేవదూత ఎప్పుడైతే వచ్చిందో సంఖ్యలు ఏమైపోయినాయి? ఊడిపడిపోయినాయి. నెక్స్ట్ మాట చూడండి ఏమని జరిగిందో. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కొట్టుకొని చెప్పులు తొడుక్కొనము నేను. అతడు ఎలాగూ చేసిన తర్వాత దూతని వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగేనని గ్రహింపక, ఏమనుకుంటాడు? కళ అనుకున్నాడు. ఇదంతా ఆయన ఎంత 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 ఇదిగా ఉందో చూడండి. దూత వచ్చింది, చెప్పులు తొడుక్కోమంది, బట్టలు సరిగా కట్టుకోమంది, ఆ తర్వాత నన్ను అనుసరించి నాతో రమ్మని చెప్తుంటే ఈయన అనుకుంటున్నాడు ఇదంతా దర్శనంలో కల్లో జరుగుతుంది అనుకుంటున్నాడు. ఈయన ఎవరైనా? పేతురు గారు. చూడండి, దేవుడు ఎంత ఒక ప్రొసెసర్ ప్రకారం దేవుడు బంధింపబడినటువంటి వారిని సైతం ఎలా ప్రార్థన ద్వారా తన దూతను తనకు కావలిగా ఉంచి ఎలాగైతే నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడో, ఈరోజు మన భక్తి ఏమండి మనకు ఆధారంగా ఉండదా? మన ప్రార్థనకు సహాయంగా ఉండదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవదూత నీకు సపోర్ట్గా రాదా? ఆలోచించేయండి ఒకసారి. ఆ మాట కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చూడండి. నువ్వు ప్రార్థన చేస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. చూసారండి ఎంత అద్భుతమైన మాట. నువ్వు మోకాళ్ళు వేసి దేవా నీ బంగారు దూతలను కావలిగా పెట్టాయంటే పెట్టడో? మరి ఎవరికి పెడతాడు? నువ్వు అడిగితే పెట్టడు ఆయన. నువ్వు అడగకపోయినా పెట్టాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు బ్రతికితే డైరెక్ట్గా సెక్యూరిటీని ఆయనే పెడతాడు తీసుకొచ్చి నీ దగ్గర. ఏ అపాయము రాకుండా, ఏ తెగులు రాకుండా, నిన్ను ఏది కూడా తాకకుండా తన దూత నీకు రక్షణగా ఉంటుందని బైబిల్ చెప్తా ఉంటే నువ్వు మాత్రము నీతిగా బ్రతకకుండా, నువ్వు మాత్రం దేవుని యందు భయము భక్తి లేకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, నీ అవసరాన్ని బట్టి నువ్వు మోకాళ్ళు వేసి దేవా నీ బంగారు దూతలను కావలిగా పెట్టేయండి,
పెడతాడా? ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఒక కానిస్టేబుల్ పంపిస్తాం అడిగెళ్ళి. ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, కలెక్టర్ గారు ఆర్డర్ కావాలి, నీకు ఇంటికి సెక్యూరిటీ ప్రొటెక్షన్ పెట్టాలంటే. మరి నువ్వు ప్రార్థన ఏమన్నా భూమి మీద ఉన్నటువంటి ప్రొటెక్షనే నీకు సరిగా ఇవ్వలేకపోతే సాటి మనుషులు ఏమన్నా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు నువ్వు ప్రార్థన చేయగానే వచ్చేసి నీ ఇంటికాడ కాపలా కాస్తాయా? అంటే దేవుడు అంత అమాయకుడా? నువ్వు ఆలోచన చేయి ఒకసారి. అందుకే అంటున్నాడు, నీకు దూత కావలి ఉండాలంటే. ఇప్పుడు పేతురు గారిని ఎందుకు దూత దగ్గరుండి జైల్లో నుంచి విడిపించి బయటకు తీసుకొచ్చేసింది? సంఘమంతా, అది పాయింట్ మిస్ అవుతున్నారు మీరు, సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. మరి వాళ్ళంతా ఎవరు? భక్తిపరులా భక్తిహీనులా? భక్తిపరులు. అందుకే అంటున్నాడు, నీ భక్తి వలన, నీ ప్రార్థన వలన దేవుణ్ణి కదిలించగలగాలి. కానీ ఈరోజు ఎక్కడ కనపడుతుంది? మీరు ఆలోచన చేయండి. అవసరాలు బట్టి ప్రార్థన చేసేవాళ్లే కానీ ఆత్మీయత ఎక్కడుందండి భక్తుల్లో? మీరు చెప్పండి. అందుకే అంటున్నాడు, ఇప్పుడు గర్వించి సంఘాన్ని హింసించి ఏమండి గాయపరిచినటువంటి హేరోదు విర్రవీగినందుకు ఏం జరిగిందో తెలుసా అండి? భక్తుల మీద చెయ్యేసిన, సేవకుల్ని టచ్ చేసిన దేవుడు పట్టించుకోవట్లే, దేవుడు ఏం చెయ్యట్లే అనుకుంటున్నారు చాలామంది. ఒక సేవకుడి మీద నోరు పారేసుకుంటేనే దేవుడు సహించడం. మీరు గమనించాలి ఈ విషయాల్ని. అందుకే ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 12వ దినం అంటే ఒక దినము నియమించబడింది. అంటే మనం అనుకుంటా ఉంటాం ఏం జరగద్దులే, ఏమవద్దులే, వీళ్ళంతా పిల్లబచ్చాగాళ్ళే అని చెప్పేసి చిన్న పెద్ద అనే భేదాభిప్రాయాలు లేకుండా దేవుని పిల్లల మీద, దేవుని సేవకుల మీద నోరు బారేసుకుంటే ఒక దినము నిర్ణయిస్తాడంట దేవుడే. నిన్నెప్పుడు ఎక్కడ కొట్టాలో, నిన్నెక్కడ తొక్కాలో ఏమంటే దేవుడే నిర్ణయిస్తాడు. అందుకే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏ దినం అది? నియమింపబడిన దినం. ఏ రోజు రాజవస్త్రములు ధరించి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఈడేదో పెద్ద ఘనకార్యం చేసినోళ్ళలాగా, ఏదో సాధించేసినోళ్ళలాగా మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. కొంతమంది చూడండి చేసేయన్ని పనికిమాలిన పనులు, చెప్పేయన్ని అబ్బో మంచి మంచి నీతి మాటలు. ఏమండి వాళ్ళు చేసే పనులకి చెప్పేటటువంటి మాటలకు అసలు సంబంధం ఏముండదు. అట్లాంటి పనికిమాలిన లిస్టులో పెద్ద కొడుకు ఈడు ఏ రోజు. ఏమండి అట్లాంటి వాడు ఏం చేసి చక్కగా మంచి బట్టలు వేసుకున్నాడు, చక్కగా ప్రసంగాలు చేస్తున్నాడు, ఏదో మంచి ఘనకార్యం గొప్ప కార్యం చేసినోళ్ళలాగా. ఏం జరిగింది చూడండి, జనం ఏమంటున్నారు చూడండి. జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారంట. అబ్బా ఏంటయ్యా, సంఘాన్ని రకంగా హింసించిన మగాడు నువ్వే, సేవకుల్ని చంపి జైల్లో పెట్టినటువంటి గొప్ప రాజు నువ్వే, ఘనత నీదే, నువ్వు అసలు సాక్షాత్తు నువ్వు మాట్లాడుతుంటే దేవుడే మాట్లాడినట్టుందయ్యా అని చెప్పేసి రాజును పొగిడినందుకు, రాజు పొగిడించుకున్నందుకు, సేవకులను సంఘాన్ని హింసించినందుకు ఏం జరిగిందో చూడండి. ఒకసారి సంఘం ప్రార్థన చేస్తే చెరసాలలో ఉన్నటువంటి పేతురును విడిపించడానికి ఒకసారి దేవదూత వచ్చింది, మరలా వచ్చింది. దేవదూత ఎందుకు వచ్చిందో చూడండి జాగ్రత్తగా మీరు. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడిన తర్వాత ప్రాణం పోయింది. జాగ్రత్తగా వినాలి మీరు. చూసారండి, పురుగులు పడిన తర్వాత ప్రాణం పోయింది. ఏరుద్ది కొంతమంది చచ్చాక పురుగులు పడతాయి, అవునా కదా? కానీ బతికొండంగానే పురుగులు పట్టడం ఏంటండి? అంటే ఏదో అంతు చిక్కనటువంటి భయంకరమైన రోగం వచ్చిందండి. ఒక వీడియో చూస్తానండి నేను. ఒక వ్యక్తి బతికొండగానే పురుగులు పడ్డాయండి దేహానికి. నిజంగా చూస్తే అన్నం కూడా తినలేము మనం. నాకే చాలా బాధ వేసిన తర్వాత. అంటే దేవుడు ఎక్కడైనా నీ దేహంలో ఏదైనా పుట్టించగలిగినటువంటి సామర్థ్యత కలిగినోడు కనుక ప్రియులారా మీరు గమనించండి. ఎందుకు హేరోదుకి పరిస్థితి దాపరించింది? భక్తి పరులను టచ్ చేసినందుకు, దేవునికి చెందవలసిన మహిమను అడ్డుకున్నందుకు అట్లాంటి పరిస్థితి వాడికి దాపరించింది. అందుకే పురుగులు పడి ప్రాణము విడిచెను అని బైబిల్లో రాయబడింది ప్రియులారా. కనుక భక్తులను మనం చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడాలా. మన భక్తిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా.
కనుక ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే ప్రియులారా, ఈ ఆజ్ఞ చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం చదువుతలే. ఈ ఆజ్ఞ చూడండి, ఈ ఆజ్ఞ చూడండి, అక్కడ కాదు, కింద డైరెక్ట్గా 3వ లైన్ దగ్గర రండి. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపనిశ్చయించునో వారికే అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపై అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఎలాగూ జరుగును. అంటే ఒక రాజ్యము మీద ఒక వ్యక్తిని నిర్ణయించేవాడు కూడా ఎవరు? దేవుడే నిర్ణయిస్తాడు. కనుక నిర్ణయించబడినటువంటి వ్యక్తి తన సబుద్ధిని ఆధారం చేసుకొని రాజ్య పరిపాలన చేయటానికి వీల్లేదు. అది సంఘ కాపరైనా గృహ కాపరైనా. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరత మనకుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని మనం నమ్మగలగాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా నీకు ఇవ్వగలిగేది ఆయన, ఇచ్చినటువంటి ఆయన మరలి తిరగ నిన్ను అడగటం. కనుక నమ్ముట నీ వలనైతే అంటున్నాడు. మార్కు సువార్తలు చూద్దాం ఒకసారి, ముగించేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని అక్కడ మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. చదువునాన్న. అందుకు యేసు ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాడు. నువ్వెవరినైతే నమ్ముతున్నావో ఆ నమ్ముతున్నటువంటి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. కనుక నువ్వు హృదయపూర్వకముగా నువ్వు ఆయనను నమ్మాలి. అలా నమ్మితేనే ఆయన ఇస్తాడు. నువ్వు ఇచ్చేదాకా నువ్వు అడగాలి ఆయన్ని. అంతేగాని 10 రోజులు అడిగేసి దేవుడు నాకు ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నువ్వు ప్రార్థన మానటానికి లేదు, నీ భక్తి నుంచి నువ్వు తొలగిపోవటానికి లేదు, నీ యథార్థత నుంచి నువ్వు పడిపోవటానికి లేదు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే, ఎలా చేస్తే దేవుడు ఇస్తాడు? చూద్దాం ఒకసారి. ముగింపు మాట లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ప్రియులారా. చూడండి. ఈ విధవీరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనేను. ఎవరి గురించి తెలుసండి? ఒక రాజు గురించి చెప్పాడండి. అక్కడ ఒక న్యాయాధిపతి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధవరాలు ఏం చేస్తుంది? ప్రతి నిత్యం ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. వెళ్ళి రాజుని వస్తుంది, వెళ్ళిపోతుంది, రోజు వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నాడు, ఏమైనా చూస్తున్నాడు, కానీ ఆమె ఎందుకు వచ్చిందో ఏంటో అనేది పట్టించుకోవట్లే రాజు. ఒకానొక రోజు ఇసుక్కున్నాడు ఆయనే. ఎందుకు వస్తుంది పద్దాగలి పెద్ద ఆవిడ, ఈ వృద్ధాప్యం ఉన్నటువంటి ఈ ముసలావిడ, ఒకసారి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుంటే పోలా అనుకొని మనసు నిలిపాడా నిలపలేదా? అసలు మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే వాడి బయోడేటా మొత్తం మనకు కనపడద్దు ప్రియులారా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చూడండి ఏమని చెప్తున్నాడు? దేవునికి భయపడ 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గనుక అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయాను. అంటే వినలేదు. అయినా కూడా ఏం చేస్తుంది? రోజు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ఏమైనా మా ఇంటి పక్కన నాకు రోజు గొడవ వస్తుంది, ఇప్పుడు మా సమస్యకు పరిష్కారం నువ్వు చెప్పాలని చెప్పి రోజు వెళ్తుంది వాళ్ళ ఇంటికి. రాజు దగ్గరికి వెళ్తుంది, ఆ న్యాయాధిపతి దగ్గరికి పోతుంది. కానీ ఏం చేశాడు? పట్టించుకోలేదు ఈయన. కానీ ఒకరోజు విసుకక నిత్యము వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్ళిపోతుంది ఆయన దగ్గరికి. వెళ్ళిపోతుంటే చూసి అంటున్నాడు కదా 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకున్నాడు. ఏమండి అసలు ఎవడు మాట వినటువంటి ఈ న్యాయాధిపతి ఏమండి అన్నిసార్లు వచ్చేసరికి ఎందుకు వచ్చి వెళ్తుందో ఏవిడని చెప్పి మనసు పెట్టాడా లేదా, నిలిపాడా లేదా? ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే విసుకక నువ్వు అడుగుతున్నటువంటి దాన్ని పట్టించుకొని చేస్తున్నప్పుడు, ఇప్పుడు మొదటి మాట చదవండి,
నువ్వు విసుకక నిత్యము ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వింటాడా వినడా? ఒకసారి నువ్వు చెప్పు. అందుకే 7వ వచనం అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దేవారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? మీరు ఆలోచించండి. తీరుస్తాడా తెరవడా? ఎందుకంటే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు ప్రతిఫలం ఇవ్వక పోడు. కనుక ప్రార్థనతో దేవుణ్ణి మనం కదిలించాలంటే మన భక్తి ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, వాక్యానుసారమైనదే ఉండాలి. అలా ఉంటేనే దేవుడు మన మనవి వింటాడు. మనము విసుకక నిత్యం మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు తగిన ఫలం ఎప్పుడు ఇస్తాడో తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఉంది. తగిన ఫలం ఎప్పుడు ఇస్తాడు? విశ్వాసానికి తగినటువంటి ఫలం. విశ్వాసముతో నువ్వు అడుగుతున్నటువంటి నీకు విశ్వాసానికి తగినటువంటి ఫలం ఎప్పుడు ఇస్తాడో చూడు. చాలా క్లారిటీగా ఉంది అక్కడ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటున్నాడు. చూడండి, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడని నమ్మాలి కదా. చూసారా ఏమంటున్నాడు? ఖచ్చితంగా నా దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. కనుక చేసే వరకు నేను పట్టు విడవకుండా నా దేవుని పట్ల నేను భయం భక్తి కలిగి నేను ప్రార్థన చేయాలి. అలా చేస్తే నా దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకమైన విశ్వాసం నీకుంటే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమేనని మనం ఆలోచనతో వివేచనతో మన ప్రార్థనను పట్టుదలతో మనం ఏం చేయాలి? కొనసాగించాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రార్థన యందు ఏం కలిగి ఉన్నామని పౌలు గారు? పట్టుదల కలిగి ఉండాలి. అలాంటి పట్టుదల నీకుంటే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం నీకు ఇస్తాడని ఖచ్చితంగా గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక అట్టి ఆసక్తిని, ప్రార్థనా జీవితాన్ని భక్తులైన మనం అందరము కూడా నీతితో యథార్థతతో దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తగిన సమయమున దేవుడిని హెచ్చించి అట్టి బహుమానం అనుగ్రహించాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేయండి.